చాలా మంత్స్ తర్వాత, యాక్చువల్లీ చాలా ఇయర్స్ తర్వాత ఒక బ్యూటిఫుల్ కొరియన్ డ్రామా చూశాను. ఐ థింక్ మీరు మీ ఇన్‌స్టా ఫీడ్‌లో ఈ డ్రామా గురించి ఒక్క పోస్ట్ అన్న చూసే ఉంటారు. ఐయామ్ టాకింగ్ అబౌట్ వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీన్స్. డ్రామా విషయానికొస్తే ఇదొక స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా. 1950 జేజో ఐలాండ్‌లో స్టార్ట్ అయ్యి 2025 దాకా చూపిస్తారు. 4 సీజన్స్ ఎలానో ఈ 16 ఎపిసోడ్స్ డ్రామాని కూడా 4 వాల్యూమ్స్‌గా డివైడ్ చేశారు. స్టోరీ విషయానికొస్తే 1951 జేజో ఐలాండ్‌లో స్టార్ట్ అవుద్ది. ఒక పూర్ ఫ్రీ స్పిరిటెడ్ గర్ల్ ఏసున్, తనంటే పడి చచ్చిపోయే కామ్ అండ్ స్ట్రాంగ్ అబ్బాయి గ్వన్సిక్ గురించి. వీళ్ళిద్దరి గురించే ఉంటుంది మొత్తం డ్రామా అంతా. ఐ మీన్ వాళ్ళ లవ్ స్టోరీ కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ, వాళ్ళు పడ్డ కష్టాల గురించి కానీ, బేసిక్‌గా లవ్, హ్యూమర్, లాస్ అండ్ హార్డ్‌షిప్, ఈ 4 థీమ్స్‌ని టచ్ చేస్తారు ఈ డ్రామాలో. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 4 యాక్టర్స్ 2 రోల్స్ చించి అవతల పడేశారు. యంగ్ గ్వాన్సిక్ అండ్ ఏసున్‌కి వీళ్ళిద్దరు, మిడిల్ ఏజ్‌కి వీళ్ళిద్దరు. ఐ మీన్ అసలు నాకైతే మాటలు లేవు టు డిస్క్రైబ్ దేర్ పర్ఫార్మెన్స్. పిచ్ పర్ఫెక్ట్ ఉంటుంది. నలుగురు బాగా చేశారు. బట్ 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 దిస్ గాయ్, వాళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది. బాయ్ ఓ బాయ్, ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్, ఏడిపించేస్తాడు. పాక్ బోగం, హ్యాట్స్ ఆఫ్ రా. సి, ఈ డ్రామాకి ఎంత హైప్ ఇస్తున్నారో దానికంటే చాలా 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 బాగుంటుంది. ఎలాంటి ఇన్నోవేషన్స్ లేకుండా, అంటే నేను కొరియన్ డ్రామా చూడను ఫలానా డింకానా అని, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. మీకు ఒక బ్యూటిఫుల్ స్లైస్ ఆఫ్ లైఫ్ సిరీస్ కావాలంటే దిస్ ఈజ్ ఇట్. స్లైస్ ఆఫ్ లైఫ్ అన్నా అని అలా ఒక కూల్ బ్రీజ్లా ఉండదు డ్రామా. చాలా మంచి థీమ్స్ని టచ్ చేస్తారు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ వార్మ్ హగ్, ఇట్ హ్యాస్ సంథింగ్ టు టేక్ అవే ఆల్సో.